నార్మల్గా హెయిర్ అనేది బ్లాక్గా ఉండాలి అండ్ హెయిర్ ఊడకుండా ఒత్తుగా ఉండాలి అన్నది ప్రతి ఒక్కరికి ఉండేటువంటి ఆశ. ఎందుకు అంటే నార్మల్గా హెయిర్ వల్ల చాలా అందం వస్తుంది. ఎవరికైతే తొందరగానే ఏజ్ కాకముందే బ్లాక్ హెయిర్ అంతా కూడా గ్రే అవుతూ ఉంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది తగ్గుతుంది. అందుకనే చాలామంది దీనికోసం టెన్షన్ పడుతూ ఉంటారు. అండ్ హెయిర్ ఫాల్ అవుతూ ఉంటేనైతే ఉన్న కాన్ఫిడెన్స్ అంతా పోతుంది. ఈ మధ్య కాలంలో ఎక్కువ పొల్యూషన్ పెరిగిపోవడం వల్ల కావచ్చు, లేదా మన లైఫ్ చాలా స్ట్రెస్గా ఉండడం వల్ల కావచ్చు, ఈ హెయిర్ ఫాల్ అనేది చాలామంది కామన్గా ఎదుర్కొన్నటువంటి సమస్య. లేడీస్లో అయితే కొంతమందిలో ఈవెన్ మ్యారేజ్ కూడా కాకముందే హెయిర్ అంతా కూడా చాలా ఊడిపోవడము అండ్ బట్టతల వస్తుందేమో అన్న భయము ఆడవాళ్ళలో మగవాళ్ళలో ఇద్దరిలో కూడా చాలా ఈక్వల్గా పెరిగిపోతుంది. అయితే దీనికి మనం రెగ్యులర్గా చేసేటువంటి కొన్ని హోమ్ రెమెడీస్తో మనం చాలా చక్కగా హెయిర్ ఫాల్ని చాలా వరకు నివారించవచ్చు. ఎందుకు అంటే చాలా వరకు అన్న పదం నేను ఎందుకు వాడాను అంటే హెయిర్ ఫాల్కి చాలా రకాల కారణాలు ఉంటాయి. ఎక్స్టర్నల్గా మనం కొన్ని చేయగలిగితే ఇంటర్నల్గా మన బాడీలో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ని మనము తీసేసుకోగలిగినట్టయితేనే హెయిర్ ఫాల్ అవ్వకుండా మనము చూసుకోగలుగుతాం. ఎందుకంటే ఆయుర్వేదిక్లో బోన్ తర్వాత వచ్చేవి హెయిర్ అండ్ నెయిల్. అంటే బోన్స్ స్ట్రాంగ్గా ఉన్నంత వరకు వాళ్ళకి హెయిర్ ఫాల్ సమస్య ఎప్పటికీ రాదు. అందుకనే మనం హెయిర్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే మనం ఆయుర్వేదంలో చెప్పేవన్నీ కూడా బోన్ని స్ట్రాంగ్గా చేసేవే చెప్తాం. సో 2 బెనిఫిట్స్ మీకు ఉంటాయి. సో ఎవరైతే హెయిర్ బాగుండాలి అని అనుకుంటారో వాళ్ళు చేసే ఈ చిన్నపాటి రెమెడీస్ కావచ్చు, లేకపోతే చిన్నపాటి మీ లైఫ్ స్టైల్లో చేంజెస్ కావచ్చు, మీ బోన్స్ని కూడా స్ట్రాంగ్గా చేస్తాయి. సో అలాంటిదే ఒకటి ఈరోజు తెలుసుకుందాం. చాలా సింపుల్ అండి. అది చేసుకోవడానికి మీరు జస్ట్ ఒక 5 to 10 minutes, ఒక 10 to 15 రూపీస్ వెచ్చిస్తే చాలు. ఎక్కువ డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు అండ్ ఎక్కువ టైం కూడా పెట్టాల్సిన అవసరం లేదు. దీనికి కావాల్సింది ఏంటి అంటే 2 4 ఉసిరికాయలు, చిన్న కొత్తిమీర కట్ట. సో కొత్తిమీర అనేది కొంచెం మనము టైం వెచ్చించి ఓపిక చేసుకొని ఇంట్లోనే పెంచుకున్నట్టయితే ఇంకా చాలా బెనిఫిట్ వస్తుంది. సో ఒక 4 ఉసిరికాయలని మంచిగా గింజలు తీసి ముక్కల్లాగా చేసి పెట్టుకోవాలి. చిన్న కొత్తిమీర కట్ట చిన్న ముక్కల్లాగా చేసి పెట్టుకోవాలి. ఈ రెండింటిని మిక్సీలో వేసి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి బాగా మిక్సీ చేసి ఆ రసం తీసి ఆ రసంని రెగ్యులర్గా తాగుతూ ఉండాలి. దీనివల్ల కొంతమందికి అయితే ఒక 1 to 2 times మోషన్స్ అవుతాయి. బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ అంతా కూడా వెళ్ళిపోయి బ్లడ్ అంతా చాలా క్లీన్ అవుతుంది. ఆ తర్వాత మనం చేయాల్సింది ఏంటి అంటే ఎక్స్టర్నల్గా, అంటే ఇంటర్నల్గా మనం హెయిర్ స్ట్రాంగ్గా ఉండడానికి ఒక మెడిసిన్ తీసుకున్నాం. ఇప్పుడు ఎక్స్టర్నల్గా చేయాల్సింది ఏంటి అంటే ఫ్రెష్ కొత్తిమీర తీసుకొని కొత్తిమీరని రసంలాగా చేసుకోవాలి. ఆ రసంని రెగ్యులర్గా నైట్ పడుకునేటప్పుడు ఒక బాటిల్లో పోసి స్ప్రేలాగా చేసుకొని మొత్తం స్కాల్ప్ అంతా రుద్దుకొని పడుకోవాలి. లేదు అనుకుంటే దాన్ని రసంలాగా తీసి బాగా అప్లై చేసి ఒక 1 hour తర్వాత వాష్ చేసుకోవచ్చు. ఇలా మీరు రెగ్యులర్గా చేసినట్టయితే ఈవెన్ మగవాళ్ళలో బాగా హెయిర్ లాస్ అయిన వాళ్ళకి కూడా హెయిర్ అనేది చాలా బాగా వస్తుంది. అయితే ఏదో 1 రోజు 2 రోజుల్లోనే కాకుండా ఒక 3 to 4 months మీరు దీన్ని రెగ్యులర్గా చేసినట్టయితే స్లోగా హెయిర్ అనేది ఖచ్చితంగా గ్రోత్ అవుతుంది. అయితే కొంతమందికి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా, లేదా సివియర్ మాల్న్యూట్రిషన్స్లో ఉన్నా, సివియర్ హీట్ బాడీలో ఉన్నా కూడా కొంత టైం అనేది డిలే అవ్వచ్చు. సో అలాంటి వారు ఖచ్చితంగా ఆయుర్వేదిక్ డాక్టర్ని కన్సల్ట్ చేసి వాళ్ళకున్నటువంటి ఆ హెల్త్ ఇష్యూస్ని సెట్ చేసుకున్న తర్వాత ఇలాంటివి వాడినట్టయితే 100% మీ హెయిర్ అనేది మళ్ళీ నార్మల్గా వస్తుంది. ఎందుకంటే హెయిర్ ఉంటేనే మనం అందంగా ఉంటాము అన్నది అందరూ యాక్సెప్ట్ చేసే విషయం. సో మీరు అందంగా ఉండాలి అని అంటే ఇలాంటి హెల్తీ టిప్స్ని వాడమే కాకుండా ఒక మంచి డాక్టర్ పర్యవేక్షణలో మీకున్నటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ని సెట్ చేసుకున్నట్టయితే వీటన్నిటిని డెఫినెట్గా వీటి వల్ల వచ్చేటువంటి లాభాలని మీరు పొందగలుగుతారు. ఎందుకంటే చాలామంది అంటూ ఉంటారు ఇది తాగడం వల్లనే మొత్తం వచ్చేస్తుందా అని. అంటే కొన్నిసార్లు వాళ్ళకు ఒకవేళ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నట్టయితే ఈ చేసే అటువంటి వాటితో పాటు కొంత మనము ఆరోగ్యాన్ని మెరుగుపరిచేవి కూడా చేసినట్టయితే మనం చెప్పినట్టుగా ఈ హెయిర్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండ్ గ్రే హెయిర్ కూడా కాకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు.